వాళ్ళు శోభన పెళ్లి కొడుకులని మాట్లాడటం అనేది దారుణమైన బలుపది. వాళ్ళు పౌష్టికాహార లోపం వలన రకరకాల సమస్యలతో వస్తారు అక్కడికి. ఆ వచ్చిన వాళ్ళకి ఏదో వీళ్ళు కొద్ది మేరకు ఇస్తున్నారు. దానివలన వాడు అక్కడ స్ట్రెయిన్ అయ్యేటువంటి సందర్భంలో వాడికి కొంత వెసులుబాటు శక్తి దొరుకుతుంది. అందుకోసం చేస్తున్నది. దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయాలి అనేది కదా నువ్వు ఆలోచించాల్సింది. ఒక విజ్ఞానిగా ఒక గురుస్థానంలో కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ గురుస్థానంలో కూర్చునేవాడు సమాజం మొత్తాన్ని అర్థం చేసుకుని మాట్లాడతాడు అని అనుకుంటారు. అసలు ప్రభుత్వ పాఠశాలలకి కానీ అంగన్వాడీలకు కానీ అగ్రకులాల వాళ్ళు వెళ్తున్నారా? ఎప్పుడైనా ఈయన వెళ్ళి చూశాడా? వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ ప్రైవేటు స్కూళ్ళకే వెళ్తున్నారు. ఈయనకు తెలియని విషయం ఏంటంటే చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళు మీరు పిల్లల్ని జస్ట్ పంపించేయండి స్కూల్కి, భోజనం వ్యవహారం మేమే చూసుకుంటాం, దానికి సంబంధించిన బిల్ కూడా వేసేస్తున్నారు. వేసి మేము న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాము అని చెప్పి క్యాటలాగులు ఇళ్ళకి పంపించి వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. పనులు అంటే వాళ్ళు ఏవో జాబ్స్లో ఉంటారు. అవును కదా, మదర్ జాబ్లో ఉంటుంది, ఫాదర్ జాబ్లో ఉంటాడు. పొద్దున్నే వీళ్ళందరికీ కలిపి క్యారేజీలు చేయటం అనేది కష్టం కాబట్టి మీరు పిల్లల్ని జస్ట్ పంపించేయండి మేము చూసుకుంటామని డబ్బులు కట్టడానికి వీళ్ళకి అభ్యంతరం లేదు. అవును అవును, అలా నడుస్తున్న వాళ్ళ గురించి మాట్లాడు. తల్లి బాధ్యత కదా కొడుక్కి అన్నం తయారు చేసి పెట్టడం అని మాట్లాడు. పోనీ సమ్ ఎక్స్టెంట్ అది బెటర్ అనుకుంటారు ఎవరైనా, కానీ అది కూడా అభ్యంతరమే. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అకామిడేట్ చేసుకుంటున్నారు. దానికి నీకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది? అది వాళ్ళు డబ్బులు కడుతున్నారు. నీకు వచ్చిన పెయిన్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది దేనికి? పైగా ప్రభుత్వానికి ఖర్చు ఎందుకు అని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ప్రభుత్వం చాలా కార్యక్రమాల నుంచి వెనక్కి వెళ్ళిపోయింది అనే విషయం ఈయనకు అర్థం కావట్లే.